ఏపీలో కూడా రకరకాల గణనాథుల్ని ప్రతిష్ఠించారు. ఇక ఈ 9 రోజుల పాటు నవరాత్రులను దేదీప్యమానంగా దివ్యంగా జరుపుకునేందుకు భక్తులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక కరీంనగర్లో గణేష్ ఉత్సవ నిర్వహణ ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. జిల్లాలో మాత్రం వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే డప్పు సభలతోటి ర్యాలీలు జరుపుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా ఇలాంటి ర్యాలీలు జరుపుకుంటున్నారు. అయితే నాయకులు మాత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే మనకు జగిత్యాల జిల్లాలో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అయితే పెద్ద ఎత్తున మాత్రము వినాయక చవితి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. వాడవాడలో ఇలాంటి సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఏ విధంగా జరుపుకుంటారని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పట్టణంలో పురాణపేట మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభమై ఈ ఆంజనేయ దేవాలయం మరియు పద్మశాలీలు అలాగే ధర్మశాల 500 మరి పురాణపేటలో ఒక విశేషం ఏంటంటే సప్తాహం భజన అట్లా 7 రోజులు కంటిన్యూ ఉంటుంది. ఆ కరోనా చిన్నప్పటి అది బంద్ అయింది. దానికి మహిళలు వాళ్ళందరూ కూడా ఊరేగింపులు పాల్గొంటారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎంతో మహావైభవం జరుగుతుంది. స్టెప్ ఎక్కి ఆ గోపుల ఉట్టి కొడతారు. అది నిజంగా చూడవలసిన విషయం. కావున మరి ఈ అన్ని గణేష్ ప్రతి వాళ్ళకు కూడా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం. అందరూ సుభిక్షంగా ఉండాలి, లోకానికి చల్లగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ మహాపురుషులు అందరికీ ఆటంగా తొలగించి అందరం ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి దీవించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం. అయితే అదేవిధంగా మనం చూసినట్టయితే వినాయక మాత్రం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు సంబరాలు అయితే అమరాన్ని అంటున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా వినాయక చవితి ఎందువల్ల నిర్వహించుకుంటున్నారు అనేది మనం అయ్యగారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. శుక్లాం వరదం విష్ణుం భజవరణం గణపతిని మనము హిందువులం సాంప్రదాయబద్ధంగా ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించబడినట్లుగా చిన్న పెద్ద కూడా ఈ మహాగణపతిని సంవత్సర జరుపుకుంటూ ఆ విఘ్నేశ్వరి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో సురక్షితంగా ఉండాలని మనం మహాగణపతిని పూజలు మన హిందువులను చేసుకుంటాం కనుక ఆ స్వామిని మనం వేడుకుంటూ సరైన సంస్థ శుక్ల భవంతని అందరి పేరు కోరుకుంటూ ఆ స్వామిని భక్తిగా పూజలు మనము జరపబడతాం. అయితే పిల్లలు చదువు బాగా రావాలని, అదే విధంగా పెద్దలకు కూడా ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి అన్ని విజయాలు సాధించాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే చేస్తారో ఈ రోజు మొక్కులు చెల్లించుకుంటే వారికి అన్ని మంచి జరుగుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్ తో ప్రవీణ్ కుమార్.